రచ్చలేపుతోంది మంచు ఫ్యామిలీ ఫైట్. మంచు మనోజ్కి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అనే విషయాన్ని మెడికల్ రిపోర్ట్లో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. జలపల్లో మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు కూడా ఇప్పుడు చేరుకున్నారు. అంతేకాదు ఆ గొడవ జరిగిన తర్వాత మంచు మనోజ్ని టీఎక్స్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. మంచు మనోజ్ భార్యే తీసుకుని వెళ్ళారు అక్కడికి. మంచు మనోజ్ నెక్కకి గాయమైందని చెప్తున్నారు, కాలికి గాయమైంది, పొట్టలో కూడా గాయమైంది. సిటీ స్కాన్ కూడా తీశారు. ఆ సమ్మరీని కూడా మంచు మనోజ్ మీడియాకి చూపించారు. ఆయన నెక్ కాలర్ని కూడా మనం నెక్కి కాలర్ పెట్టుకొని ఆయన బయటకు వస్తూ ఉన్నారు. ఏమీ మాట్లాడలేదు, ఆయన మీడియాకు కూడా ఏమీ మాట్లాడలేదు. ఆ మెడికల్ లీగల్ రిపోర్ట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దెబ్బలు తాకడంతో వెంటనే మంచు మనోజ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇంజురీ సర్టిఫికెట్ని కూడా మనం చూడొచ్చు, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి అనేది. పొట్ట పైన దెబ్బలు తగిలాయి, నెక్ పైన దెబ్బలు తగిలాయి. ఇవన్నీ కూడా సింపుల్ ఆర్ గ్రేవియస్, అతి తీవ్రతతో కూడిన దెబ్బలు తగిలాయా లేక సాధారణ దెబ్బలు అంటే మామూలు దెబ్బలు తగిలాయి. పెద్దగా ప్రమాదం కాని విధంగా గాయాలయ్యాయని తెలుస్తూ ఉంది. పొట్టలో గుద్దారు, మెడపైన గుద్దారు, కాలిపైన గుద్దారు అంటూ మనోజ్ పోలీసులకు చెప్పారు. వెంటనే ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మంచు మనోజ్ ఫ్యామిలీ గొడవ ఇప్పుడు రచ్చరేపుతుంది. ఇటు సినీ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారింది, తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సహజంగా మోహన్ బాబు ఇంటిలో గొడవలను ఉంటాయని ఎవరు అనుకోరు, ఎందుకంటే చిన్న చిన్న గొడవలు ఉండేవి, కానీ కుటుంబంలోనే సద్దుమణిగిపోతాయని అనుకుంటూ ఉంటారంతా కూడా. మేమంతా ఐక్యమత్యంగానే ఉంటామనే సంకేతాలనే ఇప్పుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ వస్తూ ఉంటారు. అటు లక్ష్మి కావచ్చు, ఇటు విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు. కానీ కొన్నాళ్ళ నుంచి మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలపై పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. సెలబ్రిటీలు కాబట్టి సహజంగానే మంచు మోహన్ బాబు ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే దాని గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మంచు విష్ణుకి మంచు మనోజ్కి మధ్య ఆస్తి తగాదాల నేపథ్యంలో గొడవ జరిగింది. అయితే మంచు మోహన్ బాబు అనుచరుడు నవీన్ మంచు మనోజ్పై చేయి చేసుకున్నారని చెప్తున్నారు. దీనిపై 100కి కాల్ చేసి ఓరల్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే గొడవ జరిగిన తర్వాత మంచు మనోజ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో ఇంజురీ సర్టిఫికెట్ని కూడా మనం చూస్తున్నాం. సిటీ స్కాన్ చేశారు, నెక్కి సిటీ స్కాన్ చేశారు, అలా పొట్ట భాగంలో కూడా సిటీ స్కాన్ చేశారు. ఏమన్నా తీవ్రమైన దెబ్బలు తగిలాయా, రక్తం గడ్డ కట్టుకుపోయే విధంగా ఏదైనా దెబ్బలు తగిలాయా, ప్రమాదకరమైన విధంగా ఏమన్నా ఉందా అని సిటీ స్కాన్ చేసి చూశారు. కానీ ఇవన్నీ కూడా సింపుల్ ఇంజురీ అని చెప్తూ ఉన్నారు. ఆయన నెక్ కాలర్ మెడ కదపడానికి కూడా ఇబ్బంది పడ్డారు, అలాగే నడవడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మరికొద్దిసేపట్లో విష్ణు కూడా మంచు మనోజ్ నివాసం దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మంచు మనోజ్, మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా ఒకే చోట నివాసం ఉంటారు శంషాబాద్లో. అక్కడికి ఇప్పుడు మంచు విష్ణు రాబోతున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున బౌన్సర్లు కూడా అక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో మంచు విష్ణు వస్తే ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. అలాగే మంచు లక్ష్మి కూడా శంషాబాద్కు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆమె ముంబైలో ఉంటున్నారు. కుటుంబ తగాదాలు సంభవించినప్పుడు మంచు లక్ష్మి మధ్యవర్తిత్వం వహించి సోదరులిద్దరికీ మధ్య సయోధ్యను కుదురుస్తూ ఉంటారు. ఎటువంటి విభేదాలు రాకుండా ఆమె చూసుకుంటూ ఉంటారు. మంచు మనోజ్కి మంచు లక్ష్మికి మధ్య కూడా మంచి ప్రేమానురాగాలు ఉన్నాయి. ఇప్పుడు చోటు చేసుకున్న విభేదాల నేపథ్యంలో మంచు లక్ష్మి కూడా అక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మా ప్రతినిధి దేవికతో మాట్లాడదాం. దేవిక, ప్రస్తుతం మంచు మనోజ్ ఇంటి దగ్గరే ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున బౌన్సర్లు కూడా వచ్చి చేరుకున్నారు. దేవిక, మంచు విష్ణు మనోజ్ నివాసానికి వచ్చే అవకాశాలు ఉన్నాయా, రాబోతున్నారు అని తెలుస్తోంది. అలాగే మంచు లక్ష్మి కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. యాక్టివిటీ ఏం కనిపిస్తోంది అక్కడ? ఎస్ రోహిత్, నిన్నటి నుంచి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో మంచు మోహన్ బాబు ఇంట విభేదాలు తలెత్తాయి, విభేదాలు నిప్పు రాసుకున్నాయంటే కూడా నిన్న పొద్దు నుంచి కూడా ఏవైతే వార్తలు వస్తున్నాయో వాటి గురించి ఇప్పుడు వరకు కూడా మంచు ఫ్యామిలీ అసలు స్పందించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే నిన్న అంటే కొన్ని నెలల క్రితం నుంచి ఏవైతే మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు ఇద్దరి మధ్య కూడా కొన్ని విభేదాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల నుంచి కూడా మోహన్ బాబు
మంచు మనోజ్ని దూరం పెడుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. అయితే నిన్న ఆస్తుల పంపకం గురించి ఏదైతే ఇప్పుడు మనం వెనకాల ఇల్లు కనిపిస్తుందో, మంచు మోహన్ బాబు గారి ఇల్లు ఏదైతే కనిపిస్తుందో, ఇక్కడ నిన్న మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా వారిద్దరి మధ్య కూడా వివాదం వచ్చిందని చెప్పొచ్చు. పరస్పరంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు అంటూ కూడా నిన్నటి నుంచి అయితే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే మంచు మోహన్ బాబు గారికి ఉన్న ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగం అడిగారు మంచు మనోజ్ గారు. దాని పట్లనే ఎవరైతే దాన్ని అంటే యూనివర్సిటీకి సంబంధించి ఏవైతే విద్యా సంస్థలకి సంబంధించి ఎవరైతే చూసుకుంటున్నారో వినయ్ అనే వ్యక్తి కొంతమంది బౌన్సర్లతో మనోజ్ పై దాడి చేశారు అంటూ కూడా మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు, నిన్న పొద్దున్న ఈ ఘటన చోటు చేసుకుంటే సాయంత్రం ఇక్కడ మన జూబ్లీ హిల్స్లో ఏదైతే హాస్పిటల్ ఉందో అక్కడికి సాయంత్రం రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అది జరిగే మధ్యలోనే మంచు మనోజ్ గారే 100కి డయల్ చేశారు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు కూడా దీని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే నిన్న రాత్రి వరకు కూడా దాదాపుగా 3 గంటల వరకు కూడా హాస్పిటల్లో ఏదైతే బంజారా హిల్స్లో ఉన్న ఒక ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఉందో అక్కడ దాదాపుగా 3 గంటల సమయం వరకు కూడా ఆయనకి టెస్ట్లు అనేది నిర్వహించారు. చూడొచ్చు, మనం వెళ్ళేటప్పుడు కూడా ఆయన కుంటుకుంటూ ఒకరి సహాయం తీసుకొని వెళ్ళిన పరిస్థితి. భార్య మౌనికతో లోపలికి వెళ్ళారు. వచ్చేటప్పుడు కూడా ఆయన మెడకి ఒక కట్టు వేయడం జరిగింది, కాళ్ళకు కూడా కట్టు వేయడం జరిగింది. ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు. గబ్బర్ సింగ్ బ్యాచ్ కూడా ఆయనకి ఎంతగానో సహాయం చేశారని చెప్పొచ్చు. దాదాపుగా 3 గంటల సేపు ఆయనకి లోపల ట్రీట్మెంట్ జరిగింది అనేది కూడా తెలుస్తోంది. ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి ఆయన వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఎవరైతే మంచు విష్ణు అలాగే మంచు లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఈ రోజు మంచు మనోజ్ని కలవడానికి ఇక్కడికి రాబోతున్నారు. జూల్పల్లిలో ఏదైతే ఉందో ఈ ఇంటికి, జల్పల్లిలో ఏదైతే ఉందో ఈ ఇంటికి రాబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా పొద్దున ఒక కారు ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. వచ్చేటప్పుడు కూడా ఒక వెనకాలైతే ఒక వ్యక్తి ఉన్నారు. మరి ఆవిడ మంచు లక్ష్మి గారు ఎవరు ఏంటనేది కూడా క్లియర్గా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మరోసారి రెండో కారు కూడా వచ్చింది. ఆ రెండో కారులో కూడా లోపల ఒక వ్యక్తి కూర్చున్నారు. కానీ ఆయన మంచు విష్ణు లేకపోతే ఎవరు అనే విషయాలు కూడా ఇప్పుడు వరకు అయితే తెలియని పరిస్థితి. ఎందుకంటే అంత స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి. దాదాపుగా మంచు విష్ణు దాదాపుగా తన తమ్ముడు కోసం, తన బ్రదర్ కోసం దాదాపుగా 40 మందికి పైగా బౌన్సర్లని పెట్టాడు అంటూ కూడా తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు విజువల్స్ కూడా. బ్యాక్ సైడ్లో కూడా అసలు ఎవరు లోపలికి వెళ్ళకుండా చుట్టుపక్కల మొత్తం కూడా బౌన్సర్లని పెట్టడం జరిగింది. మనం విజువల్స్లో కూడా చూసుకుంటే ఇక్కడ నుంచి లోపల కూడా చూడొచ్చు, బౌన్సర్లు మొత్తం కూడా ఒక రౌండ్ వేస్తున్న పరిస్థితి ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒక కార్ కూడా కనిపిస్తుంది, అది బౌన్సర్లదే. అలాగే పొద్దున కూడా కొంతమంది బౌన్సర్లు 2 కార్లలో అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఏదైతే రేంజ్ రోవర్ కారు ఉందో అందులో కొంతమంది బౌన్సర్లు రావడం జరిగింది. పొద్దున్న చేత 2 కార్లు లోపలికి వెళ్ళాయి. లోపల నుంచి కొంచెం గట్టిగా అరుపులు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎవరివి ఏంటి? మళ్ళీ మంచు విష్ణు గారు కనుక వస్తే మళ్ళీ విభేదాలు తలెత్తే అవకాశం ఏమన్నా ఉందా? చూడొచ్చు, ఇప్పుడు ఇంకో కారు వచ్చింది. మరి ఎవరు ఏంటనే విషయాలు కూడా ఇప్పుడు మనకు ఒకవేళ వాళ్ళు కనుక కారు దిగితే తెలిసే పరిస్థితి. ఏదైతే ఇప్పుడు బ్లూ కలర్ కార్ అటు వెళ్ళిందో పొద్దున కూడా సేమ్ వెహికల్లే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చింది. మరి అందులో ఉన్నది మంచు లక్ష్మియా లేకపోతే ఎవరు ఏంటనే విషయాలు కూడా తెలియని పరిస్థితి చెప్పొచ్చు. చూస్తున్నాం వెనకాల భాగం, అంటే ఫ్రంట్ గేట్ కాకుండా మనం బ్యాక్ గేట్లో ఉన్నాయి కాబట్టి ఈ విజువల్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. అందులో కొంచెం సెక్యూరిటీ కూడా అటు ఇటు తిరుగుతున్నారు. ఇందాక కూడా ఒక 5-6 మంది వాకింగ్ చేశారు. మరి అందులో మంచు మనోజ్ గారు ఏమన్నా ఉన్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. కానీ దీని గురించి మాత్రం మంచు ఫ్యామిలీ అసలు ఏ విధంగా కూడా స్పందించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా చూస్తున్నాం లోపలంతా కూడా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. కానీ ఎవరో హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు చూస్తున్నాం. ఇప్పుడు కూడా క్లియర్గా అదే విజువల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి దీని గురించి ఎందుకని స్పందించట్లేదు? నిన్నటి నుంచి వార్తల్లో ఏవైతే వస్తున్నాయో దానికి సంబంధించి ఒకవైపు మంచు మనోజ్ కానివ్వండి, లేకపోతే మంచు విష్ణు, మంచు లక్ష్మి, మోహన్ బాబు గారు కూడా దీని గురించి అసలు స్పందించని పరిస్థితి. ఒకవైపు నుంచి ఇండస్ట్రీ పరంగా, మరోవైపు నుంచి అభిమానుల్లో అసలు ఏం జరిగింది అంటూ కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పొచ్చు. చూసిన గతంలో కూడా వీరి మధ్య ఒక వివాదం అనేది చోటు చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ వివాదం చోటు చేసుకోవడంతో అభిమానులు కూడా ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి మాత్రం ఎవరు ఏ విషయాలు కూడా చెప్పని పరిస్థితి. మరి మంచు మనోజ్ గారు ఆల్రెడీ అమెరికా నుంచి వచ్చారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ లోపల ఉన్నారా? మంచు విష్ణు గారు కూడా పొద్దున్న అమెరికా నుంచి వచ్చారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. మరి పొద్దున ఒక కార్ కూడా లోపలికి వెళ్ళింది, బ్లూ కలర్ది. ఇప్పుడు ఏదైతే మనం కార్ చూసామో అదే కార్ ఒకటి లోపలికి వెళ్ళింది. మరి అందులో వచ్చింది ఎవరు అనే విషయాలు కూడా ఇప్పుడు కూడా తెలియని పరిస్థితి ఉంది రోహిత్.
రైట్, మంచు లక్ష్మి వస్తోంది అని వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మి ఏమన్నా వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయా? వచ్చే అవకాశం ఉందా? లేదంటే సినీ రంగానికి చెందిన ఎవరైనా ఈ వివాదంలో కలగజేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మంచు మోహన్ బాబుకి సన్నిహితంగా ఉండే ఎవరైనా వచ్చి ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చొరవ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? లేదు రోహిత్, ఎందుకంటే ఇది ఇంటి సమస్య కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసుకునే పరిస్థితి మనకు కనిపించట్లేదు. కానీ ఏదైతే ఇంటి సమస్యకు సంబంధించి ఖచ్చితంగా లక్ష్మి మంచు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చింది అంటూ కూడా ఇందాక అక్కడ ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవేళ ఇప్పుడు కనుక మంచు విష్ణు కూడా వస్తే, అంటే లోపల నుంచి ఇందాక గట్టిగా కొన్ని అరుపులు కూడా వినిపించడం జరిగింది. గట్టిగా మాట్లాడుకుంటున్న పరిస్థితిని బట్టి చూస్తే వచ్చారు అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఎక్కడి నుంచి కూడా వాళ్ళు వచ్చారు అంటే 2 కార్లు లోపలికి వెళ్ళడం జరిగింది. మరి వచ్చారా లేదా అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకు తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. లోపల మాత్రం చూస్తే కొంచెం ఇందాక వరకు కూడా బౌన్సర్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళతో ఉన్న అసిస్టెంట్లు కానివ్వండి, అందరు కూడా ఒక్కసారిగా హడావిడితో అటు ఇటు తిరుగుతున్న పరిస్థితి. మరి ఇక్కడ వాతావరణం చూస్తే మాత్రం వాళ్ళు వచ్చారు అంటూ కూడా కొంచెం తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా పని మనుషులు కానివ్వండి, లేకపోతే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా హడావిడి చేస్తున్నారు అంటే వచ్చారు అంటూ కూడా కొన్ని విషయాలు అయితే తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి వచ్చాక ఎలాంటి వాతావరణం నెలకొంటుంది, మరి దీని గురించి ఏమైనా మాట్లాడే వీలుందా అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఏర్పడింది రోహిత్. అంటే ఇప్పుడు ఇది కుటుంబ తగాదా కాబట్టి, ఆస్తి పంపకాల గురించి కాబట్టి మంచు లక్ష్మి కూడా ఆమె ఎప్పుడు ఎలాంటి తగాదాలు వచ్చినా మంచు లక్ష్మి మధ్యలో ఉండి అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నమే చేస్తూ వస్తుంటారు. సో ఇప్పుడు మంచు లక్ష్మి ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుంది. విష్ణు వైపు నిలబడే అవకాశం ఉంటుందా? మనోజ్ వైపు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? మంచు లక్ష్మి ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనే విషయాలు మాత్రం ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి అయినప్పటికీ కూడా ఎవరైతే మంచు మనోజ్ గాయపడ్డాడో అతనికి మాత్రం సానుభూతి చూపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే తను కూడా గతంలో చాలాసార్లు అనేక ఇంటర్వ్యూలో చెప్పింది మనోజ్కి తనకి మంచి ఇద్దరు కూడా మంచిగా ఉండేవాళ్ళు, ఎప్పుడు ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది, అంటే విష్ణుతో అంటే మనోజ్తో ఎక్కువగా ఉండేది అంటూ కూడా తను చాలా అనేక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద రియాక్షన్ ఉంటుంది అంటూ కూడా ఒకవైపు అభిమానులు, ఒకవైపు ఇండస్ట్రీ పరంగా ప్రతి ఒక్కరు ఊహిస్తున్నారని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే లోపల సెక్యూరిటీ కూడా అధికంగా ఉంది. అదంతా కూడా మంచు విష్ణు అరేంజ్ చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ మంచు విష్ణు కనుక అరేంజ్ చేసి ఉంటే మరి అతను కూడా మంచు మనోజ్కి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే మంచు మనోజ్కి ఈ విధంగా గాయాలయ్యాయని తెలిసిందో అప్పుడే కొంతమంది ఆంధ్ర నుంచి అలాగే ఇంకొంతమంది అభిమానులు కూడా గేట్ బయట, అటు సైడ్ గేట్ బయట ఉన్నారు. అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడైతే ఈ లోపల మాత్రం చిన్న చిన్న హడావిడి అయితే కనిపిస్తుంది. మరి మంచు లక్ష్మి గారు ఎవరికి సపోర్ట్ చేస్తారనే విషయాలు కూడా తెలియాల్సింది. వాళ్ళు ఎవరైనా అంటే దీనికి ఇల్లు ఎంత దూరం ఉంటుంది, ఎవరు వచ్చారో అనేది కనిపించడానికి అవకాశం లేదా? లేదు రోహిత్, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే గనక ఇక్కడ ఒక పెద్ద గేట్ ఉంది. ఇది కూడా బ్యాక్ సైడ్ గేట్ చూడొచ్చు మనం. అటువైపు కనుక నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఏదైతే ఏవైతే కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయో అక్కడి నుంచి ఈ గేట్ వరకు కూడా మొత్తం ఎంట్రన్స్. సో అక్కడ ఉంది మెయిన్ గేట్ అనేది, అక్కడ ఉంది బ్యాక్ గేట్ అనేది ఇక్కడ ఉంది. మనం బ్యాక్ గేట్ నుంచి లోపలికి చూపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొంచెం క్లియర్గా ఎవరు వచ్చారు ఏంటనేది మాత్రం తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ పొద్దు నుంచి మాత్రం 2 కార్లు అయితే లోపలికి వెళ్ళాయి. అది కూడా కొన్ని నిమిషాల్లోనే బయటికి వెళ్ళి లోపలికి వచ్చాయి. కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి ఖచ్చితంగా విష్ణు అలాగే మంచు గారు మంచు లక్ష్మి గారు వచ్చారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సెక్యూరిటీ ఒక్కసారిగా ఎలక్ట్ అవ్వడం జరిగింది, అలాగే బాడీ గార్డ్స్ కూడా ఒకసారిగా ఎలక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళే అంటూ కూడా సెక్యూరిటీ చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు, దాదాపుగా లోపల మనకి 2-3 కార్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది చూస్తున్నా మనం క్లియర్గా అయితే చూస్తున్న పరిస్థితి. చాలా మంది కూడా అసలు దీని మీద అసలు ఏం జరిగిందనే క్లారిటీ లేనప్పటికీ కూడా అసలు ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మంచు మోహన్ బాబు గారు, అలాంటిది వీళ్ళింట్లోనే ఈ విధంగా ఆస్తి తగాదాలకి సంబంధించి ఈ విధంగా జరుగుతుంది అంటే ఏంటి అంటూ కూడా ఒకవైపు అభిమానులు అలాగే ఇండస్ట్రీ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా గతంలో కూడా ఇలాంటి గొడవలు అనేవి చోటు చేసుకునే మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా చోటు చేసుకున్నాయి అంటే మరి నిజంగానే ఆస్తి పంపకాలా లేకపోతే లోపల నుంచి ఒక మహిళ అక్కడ పనిచేస్తున్నారని అనుకుంటా వస్తున్నారు. బహుశా ఆమె బయటకు వస్తే ఆమెను అడిగితే ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మంచు లక్ష్మి అక్కడికి చేరుకున్నారా, మంచు విష్ణు అక్కడికి వచ్చారనే విషయం బహుశా వాళ్ళకి ఏదైనా తెలిసే అవకాశం కూడా ఉండొచ్చు. ఒకసారి ఆమె గేట్ దాటి బయటకు వచ్చిన తర్వాత ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
అండ్ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఆ కారు దగ్గర చూడండి ఒకసారి, రేంజ్ రోవర్ కారు ఉంది, అక్కడ కొంతమంది మనకి కనిపిస్తున్నారు. కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి కొంత సమాచారం ఉండే అవకాశం ఉంటుంది ఎవరు వచ్చారు అని. సో మంచు లక్ష్మి నేరుగా ఇప్పుడు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ముంబై నుంచి మంచు లక్ష్మి ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణు కూడా అక్కడికి చేరుకున్నారని తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే మనోజ్ మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా అక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. నిన్న గొడవ జరిగిన తర్వాత 100కి కాల్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వార్త. మంచు మోహన్ బాబు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి, కొట్టుకునేంత పరిస్థితికి వెళ్ళారు. ఆమె అక్కడ ఆగిపోయారు. బహుశా బయటకు వస్తే మీడియా వాళ్ళు అడుగుతారు అని అనుకుని ఉండుంటారు, అందుకే ఆమె అక్కడే ఆగిపోయారు. బహుశా గేట్ తీస్తే ఆమెను అడిగితే ఏదైనా కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. మంచు లక్ష్మి అక్కడికి చేరుకున్నారా ఏంటి అనేది, ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళకి లోపల ఏం జరుగుతుందనే ఒక క్లియర్ సమాచారం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె బయటకు వస్తే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అండ్ నిన్నటి నుంచి కూడా ఈ హైడ్రామా కొనసాగుతూ ఉంది. సహజంగా ఏదైనా ఇండస్ట్రీలో ఒక సమస్య వచ్చింది అంటే మేమున్నాము అంటూ మంచు మోహన్ బాబు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలోనే ఆస్తి తగాదా రావడం, కొట్టుకునేంత వరకు వెళ్ళడం, మంచు మనోజ్ హాస్పిటల్ పాలవడం, ఆయన పొట్టలోను కాలు దగ్గర మెడకి నడుంకి గాయాలు కావడం, సిటీ స్కాన్ చేసేంత వరకు వెళ్ళడం, ఇవన్నీ కూడా నిన్న డిశ్చార్జ్ అవుతున్నప్పటి దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవన్నీ పెద్ద ఎత్తున ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారాయి, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి, అండ్ ఫ్యాన్స్లో కూడా ఈ విషయంపై చర్చనీయాంశంగా మారింది. ఆస్తి తగాదాల కారణంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవ జరిగింది. అయితే మోహన్ బాబు అనుచరుడు మోహన్ బాబు పిఏ నవీన్ చేయి చేసుకున్నారు మనోజ్ పైన. ఆ సమయంలో మోహన్ బాబు అక్కడే ఉన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ మనోజ్ మాత్రం ఒకసారి చూడండి, అందరూ అడుగుతున్నప్పటికీ ఆయనే 100కి కాల్ చేశారు, కానీ నిన్న ఏమీ చెప్పలేదు. ఆయన నేరుగా కారు ఎక్కి వెళ్ళిపోయారు. 100కి కాల్ చేశారు. తర్వాత ఆయనకి గాయాలు కావడానికి కారణం ఏంటి, ఆయన కొట్టింది ఎవరు, ఆ సమయంలో అక్కడ ఏం చోటు చేసుకుందనే విషయం చెప్పలేదు. కానీ గతంలో మాత్రం మనోజ్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. చూడండి, ఇలా ఇళ్లపైకి దాడి చేస్తూ వస్తున్నారంట. అప్పట్లో ఆ వీడియో సంచలనంగా మారింది. ఇప్పుడు కుటుంబ తగాదాల కారణంగా మనోజ్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ ఆయన నడవలేని స్థితిలో అక్కడ నుంచి వెళ్ళడం, ఈ దృశ్యాలని చర్చనీయాంశంగా మారాయి. ఇంకా ఈ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. మంచు లక్ష్మి అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మంచు లక్ష్మి ఇద్దరు సోదరులతోనూ చాలా అన్యోన్యంగా ఉంటారు. మా మధ్య ఎటువంటి విభేదాలు ఉండవు, మేమందరం ఐకమత్యంగా ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం, అన్నీ షేర్ చేసుకుంటామని ఎప్పుడూ చెప్తూ వస్తుంటుంటారు. అలాంటి మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి తగాదాలు రావడం, కొట్టుకునేంత వరకు వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం, 100కి ఫోన్ చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు మోహన్ బాబు ఇద్దరు కూడా ఒకే చోట ఉంటున్నారు. మరి నిన్న కొట్టింది ఎవరు? రిటర్న్ కంప్లైంట్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. కానీ మోహన్ బాబు కూడా 100కి ఫోన్ చేసి పోలీసులకు తనపై మనోజ్ తిరగబడ్డారు, దాడి చేసే ప్రయత్నం చేశారంటూ మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఎవరు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. దీన్ని మెడికల్ హాస్పిటల్ సిబ్బంది లీగల్ కేసుగా పరిగణించి ట్రీట్మెంట్ చేశారు. ఆయన కొట్టడం ద్వారా గాయాలయ్యాయి అని ఇప్పుడు మీరు చూస్తున్న రిపోర్ట్ చెప్తుంది. ఇప్పుడు రెండో స్క్రీన్ పై చూస్తున్న రిపోర్ట్లు అదే చెప్తున్నారు, కొట్టడం ద్వారా మంచు మనోజ్కి గాయాలయ్యాయని. మరి కొట్టింది ఎవరు, ఆ కొట్టింది ఎవరు అనే దానిపైన ఇంకా రిటర్న్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. మంచు లక్ష్మి ఇప్పుడు రంగంలోకి దిగారు, ముంబైలో ఉంటున్నారు. ఆమె కూడా హుటాహుట్న హైదరాబాద్కు వచ్చారు, శంషాబాద్కు వచ్చారు. జల్పల్లో ఉంటున్న ఎస్టేట్కి, మంచు ఎస్టేట్స్కి చేరుకున్నారు. బయటికి ఎవరు కూడా దిగడం లేదు. కార్లు రావడం, నేరుగా అంతే వేగంగా లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపల నుంచి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. ఈ సమస్య కుటుంబ సమస్య కాబట్టి సద్దుమణిగితేనే బెటర్, ఎటువంటి విభేదాలు లేకుండా అని వాళ్ళ ఫ్యాన్స్ అంతా కోరుకుంటూ ఉన్నారు. కానీ హాస్పిటల్కి రావడం, గాయాలు పాలవడం, ఇలా నడవలేని పరిస్థితుల్లో మంచు మనోజ్ హాస్పిటల్కి రావడం, అది మోహన్ బాబు ఇంట్లో కుటుంబ తగాదాలు ఈ స్థాయిలో చోటు చేసుకోవడం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులే ఒకరికొకరు కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని కొంతమంది సినీ పెద్దలు సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది సినీ పెద్దలు పర్సనల్గా మోహన్ బాబుకి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి, ఇది ఎవరైనా సినీ పెద్దలు వస్తే మరింత రచ్చయ్యే అవకాశం ఉంటుంది, పలానా వాళ్ళు కలగజేసుకున్నారు, పలానా వాళ్ళు చొరవ తీసుకున్నారనే దానికంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే
మంచులక్ష్మి, ఇద్దరు కుమారులు, మోహన్ బాబు అందరూ కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించుకున్నారు అనేది బయటకు వెళ్తే బాగుంటుందనే సలహాను కొంతమంది సినీ పెద్దలు ఇస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే అందరూ కలిసి కూర్చోబోతూ ఉన్నారు. మరి అందరూ కలిసి కూర్చున్న తర్వాత మళ్ళీ మేమంతా ఒక్కటేనే విషయాన్ని చెప్తారా, లేదంటే విభేదాలు ఉన్నాయంటూ మళ్ళీ ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? మనోజ్ గతంలో కూడా మనోజ్ ఇంటికి వచ్చి విష్ణు కొంత గొడవ పడుతూ ఉన్నప్పుడు మనోజే వాటిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎటువంటి వివరాలు చెప్పలేదు. ఇప్పుడు చూడండి, మొదటి బాక్స్లో మనోజ్ ఎటువంటి మాటలు మాట్లాడడం లేదు. ఆయన తనపై చేసిన దాడి గురించి కానీ ఆ తగాదా గురించి కానీ ఏమీ చెప్పట్లేదు. ఆయన సైలెంట్గా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ కాంపౌండ్, ఇప్పుడు మీరు చూస్తున్న కాంపౌండ్లో పెద్ద ఎత్తున బౌన్సర్లు అక్కడికి వచ్చి ఉన్నారు. విష్ణు, మంచులక్ష్మి అక్కడికి చేరుకుంటే ఏం జరుగుతుంది, బౌన్సర్లు అక్కడికి ఎందుకు వచ్చారు, అంత హైడ్రామా ఎందుకు చోటు చేసుకుంది అనేది సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.